మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే గత రాత్రి కురిసిన అకాల వర్షానికి అరిపిరాల పెద్దదుబ్బ తండాతో పాటు వివిధ గ్రామాలలో వరి పంట పూర్తిగా నేలకొరిగి అపార నష్టాన్ని కలిగించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ తాము కష్టపడి 6 కాలం పండించిన వరి పంట కోతకొచ్చే సమయంలో రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంట మొత్తం నేలమట్టం కావడంతో వడ్లు రాలిపోయాయని తమ బాధను వ్యక్తం చేస్తూ పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయామని పేర్కొంటూ నష్టపోయిన రైతుల దీనస్థితిని చూసి తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏవీ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ అమీర్ అరిపిరాల గ్రామ వ్యవసాయ అధికారిని వివరణ కోరగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించి రిపోర్టును పంపివేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు కూనా మధు, కూనా వెంకన్న, తలారి రామూర్తి, ఎర్రబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు మండల కేంద్రంలోని రాత్రి కురిసిన అకాల వడగళ్ల వాన వల్ల మండలంలోని వివిధ గ్రామాలలో రైతులకు ఉన్నటువంటి వరి పొలాలు చాలా దెబ్బతినడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ దెబ్బతిన్న వరి పంటను చూస్తున్నాం. ఇది తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామంలో రైతుకు ఉన్నటువంటి ఇది వరి పొలం. ఇది రాత్రి కురిసిన వడగళ్ల వానకు ఇది భారీగా నష్టం జరిగింది రైతుకు. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, రాత్రి కురిసిన భారీ వర్షానికి మీకు ఎన్ని ఎకరాల పంట నష్ట దెబ్బతిన్నది? మాది 5 ఎకరాలండి. మొత్తం 5 ఎకరాలు పూర్తిగా నేలమట్టం. అనుకోకుండా రాత్రి కురిసిన అకాల వర్షానికి మాకున్న 5 ఎకరాల పొలం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కావున ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించగలరని కోరుకుంటున్నాం. మాకు రాత్రి కురిసిన వర్షానికి మొత్తం మా పొలం మొత్తం నేలమట్టమైంది సార్. మాకు ఏమన్నా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం తరఫున వడ్లు మొత్తం ఒక్క గింజ లేకుండా రాలిపోయినాయి సార్. మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. అలా వర్షం వల్ల మొత్తం ముందుగా కొన్ని వడ్లు అయిన వడ్ల కాడికి చిన్న చిన్న రాళ్ళు పడటం వల్ల మొత్తం కంప్లీట్గా ఉన్న రాళ్ళనే ఓన్లీ తాలు కాడికే మిగిలింది. అంతా అడ్డం పడ్డది, కంప్లీట్గా క్లోజ్ అయింది. మాకేమన్నా గవర్నమెంట్ నష్టపరిహారం కట్టియాలని కోరుకుంటాను ప్రభుత్వాన్ని. అరిపిరాల గ్రామానికి చెందిన గ్రామ వ్యవసాయ అధికారి మానస మనతోటి ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. నా పేరు మానస, వ్యవసాయ విస్తరణ అధికారి హరిపిరాల క్లస్టర్. నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి పొలంను మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. దీని ప్రకారం సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ని గవర్నమెంట్కి మేము మా పై అధికారులకు పంపిస్తాము. వాళ్ళ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకొని అధికారులు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా మేడం? రాత్రి ఫీల్డ్ విజిట్ చేయమని సార్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామంలోని కూనం మధు పొలం వద్ద ఉన్నాము. ఈ కూనం మధు వారికి ఉన్న 5 ఎకరాల భూమిలో మొత్తం పొలంని నాటేయడం జరిగిందంటున్నారు. రాత్రి కురిసిన అకాల వడగళ్ల వాన వల్ల ఈ 5 ఎకరాల పొలం నేలమట్టం అయింది. మాకు తినడానికి కూడా ఎలాంటి గింజలు లేవు. కాబట్టి మా యొక్క దీనస్థితిని ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రైతును ఆదుకోవాలని మనం ఏవీ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. మహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.